హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ద తెలుగు ట్రెండ్స్ నెట్వర్క్. నేను మీ ప్రవీణ్. కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్ సింబల్ పక్కనే నొక్కండి. మన ఛానల్లో ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే అందరికన్నా ముందు మీకే చేరుతుంది. ఈరోజు ప్రోమో అయితే చూసే ఉంటారు. లిటరల్లీ చెప్పాలంటే చాలా బిగ్ ట్విస్ట్ అంటే ట్విస్ట్ లా అనిపించింది ప్రోమో అయితే. మీలో ఎంతమందికి అనిపించిందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఆ ప్రోమోలో అబ్బాబ్బా చూసుకుంటే 12 మంది, ఒకటి కాదు రెండు కాదు మూడు 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే రాబోతున్నారంట. అసలు వినడానికి బిగ్ బాస్ చరిత్రలో అయితే ఇలా అయితే ఇంతవరకు నేనైతే చూడలేదు. అలా ఇలా అవుతుందని కూడా అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ బిగ్ బాస్ అయితే అందరినీ లైన్ గా పిలిచి కూర్చోబెట్టాడు. అక్కడ కూర్చున్న తర్వాత ఒక ట్విస్ట్ ఉంది, బిగ్ ట్విస్ట్ బిగ్ బాస్ చెప్తుండగా ఒక్కొక్కల ముఖాలు అయితే ఇట్లా లిటరల్ చెప్పాలంటే ఎర్రబడిపోయిన ఒక్కొక్కల ముఖాలు ఇట్లా. ఇక మన మణికంఠ విషయానికి వచ్చేస్తే అయితే అబ్బో చిరుతపులి అన్నట్టు ఇట్లా బీభత్సంగా అయితే అయిపోయాడు. చాలా అంటే చాలా ఏదో జరుగుతుంది అయితే అనుకున్నారు, కానీ 12 మంది వస్తున్నారు ఒకటేసారి అనేసరికి లిటరల్లీ అందరు షాక్ అయ్యారు. వాళ్ళే కాదు, మనం బయట ఉన్న వాళ్ళ ఆడియన్స్ కూడా అందరు కూడా షాక్ అయ్యారు. ఇది చాలా పెద్ద ట్విస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీక్ లో అయితే ట్రిపుల్ నామినేషన్ ఉండబోతుందా, డబుల్ నామినేషన్ ఉండబోతుందా అయితే చూడాలి. ఎందుకంటే 12 మెంబర్స్ కాబట్టి ఖచ్చితంగా ట్రిపుల్ అయినా ఉంటుంది, లేదంటే డబుల్ అయినా ఉంటుంది. ఇక్కడ ఏం జరగబోతుంది ఇలాంటివి ఎన్నో విషయాలు అయితే మన ఛానల్ అయితే చూసుకుంటాము. అంతకన్నా ముందు మన ఛానల్కి ఎవరైతే కొత్త వచ్చారో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎంతో కష్టపడి మీకోసం చాలా ఎక్స్పోజ్ చేసి అయితే స్క్రిప్ట్ రాసుకొని అయితే చూస్తున్నాం. దీని వెనుక మా ప్రయత్నం ఎంతో ఉంది. ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మీ ముందుకు ఎన్నో తీసుకొని వస్తాం మేము. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అయితే బిగ్ బాస్ ముందుగానే వీళ్ళకైతే ఒక హింట్ అయితే ఇచ్చారు. మీలో వచ్చే దాంట్లో ఎంతమందిని అయితే ఆపగలుగుతారో అది మీ చేతుల్లోనే ఉంటుంది, అంతమందిని అయితే మీరైతే ఖచ్చితంగా ఆపాలి అని అయితే చెప్పాడు. ఇక్కడే ఒక హింట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక్కడనే అర్థమవుతుంది మన డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, ట్రిపుల్ ఎలిమినేషన్ ఉంటుందా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అయితే అసలు ఇది ఎంతవరకు నిజం? 12 మంది రియల్ గానే వస్తారా లేదంటే రారా? ఏదో బిగ్ బాస్ వాళ్ళని ఏదో భయపెట్టాలని ఉత్తుత మాటలు చెప్తున్నాడు, కానీ అసలు చెప్పాలంటే 12 మంది అనేది అయితే మాకైతే నమ్మక సఖ్యంగా లేదు. ఇక్కడ చెప్పేది ఒకటి, ఏదో వాళ్ళని భయపెట్టాలని అన్నట్లు చెప్పేస్తున్నాడు, కానీ ఇదైతే నేను నమ్మేటట్లు అయితే లేదు. కానీ రేపు అక్కడ ఏదో అయితే జరగబోతుంది, చూద్దాం. రేపటి వరకు అయితే ట్విస్ట్ అయితే చూద్దాం. మన ఛానల్ అయితే ఫాలో అవుతుందండి, మీకు ఎన్నో అప్డేట్స్ ఇస్తాయి ఇలాంటివి. థ్యాంక్ యూ టు ఆల్. మీ కామెంట్ ఏందో లాస్ట్ లో ఒపీనియన్ లో కామెంట్ రూపంలో రాయండి. ఖచ్చితంగా థ్యాంక్ యూ టు ఆల్.